హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మసాలా క్యాప్సికమ్ కర్రీ ప్రాసెస్ చెప్తున్నానండి. దీనికి ఒక చిన్న ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఇట్లా డ్రై రోస్ట్ చేయాలి, ఆయిల్ లేకుండానే. ఇది కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ అలా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అది తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ దాంట్లోనే ఒక పిడికెడు నువ్వులు వేయాలి. ఈ చలికాలంలో మనం నువ్వులు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిదండి. అండ్ బోన్స్కి కూడా చాలా మంచిది నువ్వులు. కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిది. సో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇవి తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా అదే నేను కుక్కర్లో చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది కడాయిలో కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా లంచ్ బాక్స్లో కోసం అని ట్రై చేస్తానన్నమాట ఇది. అందుకని నేను ఇంకా కుక్కర్లో చేసేస్తున్నాను. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని దీంట్లో వేసాను. అండ్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసి కొంచెం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఈ క్యాప్సికమ్ కూడా నేను ఇట్లా ఘాట్లు పెట్టుకొని గింజలు తీసేసి రెడీ పెట్టుకున్నా. అదే యాక్చువల్లీ మనం మసాలా పేస్ట్ని దీంట్లో స్టఫింగ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, కడాయిలో చేసుకుంటే అట్లా. కాకపోతే ఇంకా పొద్దున అంత టైం ఉండదు కాబట్టి నేను ఇంకా ఈజీ ప్రాసెస్లో కుక్కర్లో వేసేస్తున్నాను అనమాట. ఇంకెప్పుడైనా అలా చేద్దాంలేండి. ఇప్పుడైతే ఇంకా ఈజీ ప్రాసెస్లో కుక్కర్లో చేసేస్తున్నాను. ఇదంతా కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఈ క్యాప్సికమ్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని నేను ఇంకా విజిల్ పెట్టలేదు, జస్ట్ అలా పెట్టాను మూత. అండ్ ఈలోపు ఇది మిక్సీ చేసుకుంటున్నాను కొబ్బరి అండ్ నువ్వులు. అది కొంచెం పౌడర్ లాగా చేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా ఒక చింతపండు నానబెట్టాలి. ఆ చింతపండు పులుసు అండ్ ఆ చింతపండు కూడా దీంట్లో వేసి మిక్సీ చేయాలి. ఈ చింతపండు మాత్రం కొంచెం గింజలు, నారలు అలాంటివి ఏం లేకుండా చూసుకోవాలి. అది మిక్సీ చేసుకొని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇది కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఇంకా మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ మొత్తం దీంట్లో వేసి ఇది మొత్తం కలిసేటట్టు కలపాలి. ఇది మొత్తం ఇంకా అన్ని క్యాప్సికమ్కి పట్టేలాగా ఒక్కసారి కలిపి ఒకసారి మూత పెట్టి అలాగే ఉంచాలి. తర్వాత కొద్దిసేపు అయ్యాక తీసి ఇంకా దీంట్లో మనం ఉప్పు కారం అవన్నీ కలుపుకోవచ్చు. ఒక 1.5 టీ స్పూన్ కారం వేసాను, ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు వేసి ఇది మంచిగా కలపాలి, ఉప్పు కారం కలిసేటట్టు. అండ్ తగినన్ని నీళ్ళు వేస్తున్నాను. అంతా ఒక్కసారి మిక్స్ చేసి ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. ఇది క్యాప్సికమ్ తొందరగానే ఉడికిపోతుందండి. లేతగా ఉంటే ఒక్క విజిల్ అయితే సరిపోతుంది. ఒకవేళ కొంచెం ముదురుగా ఉంది అని అనిపిస్తే ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పెట్టకండి, తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి. ఇది కొంచెం మంచిగా ఇట్లా మసాలాతోటి ఇట్లా ఆయిల్ పైకి తేలి ఇలా బాగుంటుంది. మనకి ఉడికిపోయింది ఈజీగా. ఇది కన్సిస్టెన్సీ ఉప్పు కారం ఈ టైం పీరియడ్లో చెక్ చేసుకోవాలి. ఏదైనా తక్కువ అనిపిస్తే ఇంకా ఇప్పుడు వేసుకోవచ్చు ఉప్పు కారం. ఇంకా లాస్ట్లో కొంచెం ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఇంకా పైన కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇట్లా కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. ఈ మసాలా కర్రీస్లో ఏంటంటే కొంచెం మనకు ఆయిల్ పైకి తేలాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకా అంతే అండి, డిష్ అవుట్ చేసేస్తున్నాను. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఎలా చేస్తారనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ ఈ ప్రాసెస్ ట్రై చేస్తే కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.